పథకం బాగానే మీకేమైనా పథకాలు అందినాయా జగన్ గారు పెట్టిన మాకు పథకం మాకు పెన్షన్ వస్తుంది. అదే ఇక పథకం. సార్ ఇప్పుడు చూడబోతుంటే మీ అనుభవం ప్రకారం ఎంతో మంది రాజకీయాలను నాయకులను చూసుంటారు కదా, మరి ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకు గల తేడాలండి సార్? కొద్దిగా తేడాలు ఉన్నాయి. అవన్నీ మేము మెంబర్స్గా చెప్పాలంటే మాకు ఇది ఎందుకు? అది పూర్తిగా మీరు డిక్లేర్గా మమ్మల్ని అడగటం, పోలీసులు అడిగినట్టు మేము చెప్పటం కొంత అటు కొంత చెడు ఉంది, కొంత మంచిగా ఉందమ్మా చెప్పాలండి. పథకాలు ఏమన్నా అంటే ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంటారా? బియ్యం ఒకటి తప్పితే ఏది బాగోలేదమ్మా, ఇంకా రెండో మాటలేదు. పథకాలు ఏమన్నా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి? ఉపయోగపడకుండా ఎట్లున్నాయమ్మా? ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు వాలంటీర్స్ పెట్టారు కదా, వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు. వాళ్ళు ఎందుకు లేదు, వాళ్ళు మంచిగా చెప్పరు, మాకు వచ్చి చెబుతున్నారు కదా, పలానా ఇది చేసుకోవాలా, పలాంటాయని ఇట్లా తమ్మేయాలా, మీరు అలాగా ఉండాలా అనేది వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మాకు చెబుతున్నారు. చెప్పట్లేదని అట్లా వాళ్ళ ఇంటికి తిరిగి చెబుతున్నారు కదా. నెక్స్ట్ సీఎంగా మరి జగన్ గారు గెలుస్తారంట? ఏమో రావచ్చు అనుకుంటున్నారు, మరి రాకూడదు, రావటం కష్టం అంటున్నారు. మరి రెండు రకాలుగా చెప్పుకుంటున్నారు, చెప్పుకోవటం. అది మీరు ఏమనుకుంటున్నారు? మేము కూడా ఏమనుకున్నాను, నేను ఒక్కడిని అనుకుంటే ఏముంది, అందరూ అనుకుంటారు.